లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేక పార్టీలకు 150 సీట్లు రాబోతున్నాయన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన నర్సంపేట రోడ్ షోలో పాల్గొన్నారు. మోడీని దించాలే, కాంగ్రెస్ ను వంచాలే అన్నారు. నిన్న మహబూబ్ నగర్ వచ్చిన ప్రధాని మోడీ తెలంగాణకు ఏం చేశారో చెప్పలేదని విమర్శించారు. బీజేపీ కాంగ్రెస్ తో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. 16 ఎంపీలను గెలిస్తే టీఆర్ఎస్ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు కేటీఆర్. బీజేపీలో ఓటు పోయింది, దేశ ప్రజల్లో చైతన్యం వచ్చింది, ఒక విజయం అర్థమైంది. మోడీ గారు చెప్పిన అత్యధిక రావాలంటే, మంచి రోజులు రావాలంటే మోడీ గారిని దించాలే, కాంగ్రెస్ వంచాలే అనే మాట దేశ ప్రజలు మొత్తానికి అర్థమైంది. కాబట్టి పూర్తి స్థాయి అవగాహనతో, పూర్తి స్థాయి ఆలోచనతో దేశం మొత్తం కూడా ఉన్నది. బీజేపీకి ఈరోజు 150-160 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కి ఈరోజు 100 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. అందుకే రేపటి రోజున 16 మంది గులాబీ సైనికులు ఢిల్లీలో ఉంటే ఆ 16 మందితో ఢిల్లీలో కీలక పాత్ర పోషించే అవకాశం, జాతీయ రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం మన నాయకుడు కేసీఆర్ గారి చేతుల్లో ఉంటుందనే మాట ఈ సందర్భంగా. దేశంలో కాంగ్రెస్ అంటే పడనోళ్ళు, బీజేపీ అంటే పడనోళ్ళు చాలా మంది ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు, ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ గారు, మాయావతి గారు, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కరు గారు, చాలా మంది ఉన్నారు. మన మధ్యనే రేపు 150 సీట్లు దాకా వచ్చే అవకాశం ఉన్నది. మరి ఆ 150 సీట్లే రేపటి రోజున ఢిల్లీలో ఎర్రకోట మీద ఎవరు జెండా ఎగిరేయాలనో నిర్ణయించే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే సుదర్శన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మా నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిపోయిందన్నా 2-3 నెలల్లో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో కొత్తగా 11-12 చెక్ డ్యామ్లు కూడా కట్టుకోబోతున్నాం. 1,25,000 ఎకరాలకు మరి మా రైతులకు ఇక్కడ నిలియబోతా ఉన్నామని చెప్పి వారు ఏం చేస్తాడు కేసీఆర్ గారు? 16 మంది ఎంపీలు ఇస్తే ఏం జరుగుతుంది కొత్తగా అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇద్దరు ఎంపీలతో ఢిల్లీలోని రాజకీయ వ్యవస్థ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన మునగాడు మన నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి నాయకుడికి 16 మందిని అప్పచెప్తే రేపటి రోజున ఇదే పార్లమెంటు పరిధిలో బయ్యారం కర్మాగారం కేంద్ర నిధులతోనే నిర్మాణం జరగదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏం చేసినాయా నరేంద్ర మోడీ గారంటే దేశం మొత్తానికి ఎక్కడా కూడా చెప్పుకోదగ్గ పనులు మాత్రమే లేవు. నిన్న వచ్చిన మహబూబ్ నగర్ కి 4-5 భారీ డైలాగ్ చెప్పి బయటికి పోయింది, కానీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పుకునే పరిస్థితుల్లో మాత్రం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ, నరేంద్ర మోడీ గారి పాలన కానీ లేదనే మాట వాస్తవం. ఇలా గోదావరి నది మీద తెలంగాణలో మన ప్రాజెక్టులు కట్టుకుంటా ఉన్నాం. కాళేశ్వరం కానీ, దేవాదులు కానీ, కృష్ణా నది మీద పాలమూరు ఎత్తిపోతున్న పథకం కానీ, ఈ వీటిలో ఏ ఒక్క ప్రాజెక్టుకు 1/2 పైసా కూడా నరేంద్ర మోడీ గారు. అయ్యా మోడీ గారు, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మంచి పనులు చేస్తున్నది. మేము నర్సంపేటకు పోయినాం, ఆ చెరువు గట్ల మీదనే మా కేకులు కూడా వచ్చినాం, మా జన్మదినాన్ని కూడా జరుపుకున్నాం. మీరు ఈ మంచి పనికి 24,000 కోట్ల రూపాయలు అని చెప్పి నరేంద్ర మోడీ గారికి నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. 24,000 కోట్లు మంచి సిఫారసు చేస్తే 24 పైసలు కూడా నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఇయ్యాలంటే ఒకటే ఒక కారణం. ఈ దేశంలో ఈరోజు పరిస్థితి ఉన్నదంటే పడితే ఉన్నదే బర్రె, ఎవరి దగ్గర కర్ర ఉంటే ఆయన బర్రె నలుపుకొని పోతా ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ఈరోజు మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. మన ఎంపీలే 16 మంది రేపు ఢిల్లీలో ఉంటే, ఢిల్లీ చుట్టూ మన చేతుల్లో ఉంటే 24,000 కోట్లు కాదు, అవసరమైతే దయాకర్ రావు గారు చెప్పినట్టు 50,000 కోట్లు మలుపుకొచ్చే మన నాయకుడు